హలో అండి. ఈ కనిపించే వెజిటబుల్స్ కాంబినేషన్తో మీరు ఎప్పుడైనా చేశారా? అదేనండి, బెండకాయ చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. అసలు ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెమే బెండకాయలు ఉన్నాయి, కొంచెమే చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ రెండు కలిపి చేయటం నాకు అలవాటే. ఎందుకంటే యూఎస్లో ఉన్నప్పుడు బ్యాక్ యార్డ్లో కొంచెం కొంచెం వచ్చాయి కదా, అందుకని మిక్స్డ్ వెజ్ చేసేదాన్ని అనమాట. ఫ్రై లాగా చేశాను. అదేంటో మీరే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా రైస్లో కలుపుకోవచ్చు. తర్వాత సాంబారు, రసము వీటి కింద సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటుందండి, అసలు మిస్ అవ్వద్దండి. చేయటం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇందులో ఒక పొడి వేసానండి, ఆ పొడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒట్టిది రైస్లో కలుపుకోవచ్చు. తర్వాత ఇలా ఏ ఫ్రై చేసుకున్నా ఈ ఫ్రైస్లో కొంచెం పైన ఇలా టాపప్ లాగా వేసేసుకోవచ్చు. ఇంతకీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి, అదేంటో చూద్దాము. నేను ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి. కొంచెం చేయటానికి టైం పట్టినా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. డోంట్ మిస్ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఇందుకోసం ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు, ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ముందుగా మిక్సీ జార్లో ఒక చిన్న కప్పుతోటి పల్లీలు, వేయించిన పుట్నాలు, కొంచెం ఉప్పు, కొద్దిగా నువ్వులు, ఇవన్నీ వేసానండి. ఈ పొడి నేను పల్లీలు తప్పితే ఏవి వేయించలేదండి, అన్నీ పచ్చివే. ఒక 2 స్పూన్లు కారం, కొద్దిగా జీలకర్ర వేసేసి ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఇది ఉత్తి పౌడర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా రైస్లో కానీ తర్వాత ఇడ్లీలో కానీ కూడా వేసుకోవచ్చు. దోశ మీద టాపింగ్ లాగా వేసుకోవచ్చు. ఈ బెండకాయలు కూడా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం తడున్నా జిగటగా అనిపిస్తుంది కదా బెండకాయ. అలాగే చిక్కుడుకాయలు కూడా తొడాలు తీసేసి మధ్య కట్ చేసేసి కడిగి పెట్టేసుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసేసి చిక్కుడుకాయలు నేను ఆవిరికి ఉడికించుకుంటున్నానండి. ఇలా ఆవిరికి ఉడికించుకుంటే చిక్కుడుకాయలు ఫ్రైకి బాగుంటాయండి. పొడి పొడిగా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి అన్నమాట. దీని అంతా ఒక 3 మినిట్స్లో ఉడికిపోతాయండి ఇలా చేసుకుంటే. మనం ఇలా ఉడికించుకున్న వాటిని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత ఈ బెండకాయలు చూడండి, మధ్యకి ఇలా స్లిట్లా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని నేను పౌడర్ చేసుకున్నాను కదా, నువ్వులు, పుట్నాలు, పల్లీలు, ఆ పౌడర్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఒట్టి బెండకాయలు చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, మీరు ఒకసారి పదే పదే చేసుకుంటారనమాట. ఇలా అన్ని బెండకాయల్లో కూడా నేను ఈ పొడి ఇట్లా ఇన్సర్ట్ చేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. పెట్టుకొని వీటిని మనం కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్ కొంచెం పొడి చిందుతుంది అందులో, అయినా బాగానే ఉంటుందండి. అది ఎంత పచ్చి పొడి కదా మనం వేసింది, కాబట్టి మాడినట్టయితే ఏమవ్వదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న కడాయిలో కొంచెం నూనె పోసుకొని, నూనె వేడెక్కాక ఇవి ఒక్కొక్కటి 2 సార్లుగా వేయించుకుంటున్నాను. చాలా తొందరగానే అయిపోతుందండి ఈ పొడి, అది మనం చేసి పెట్టేసుకుంటే. మిక్స్డ్ ఫ్రై అన్నమాట ఇది, బెండకాయ చిక్కుడుకాయ. ఇంతకుముందు నేను ఫ్రీక్వెంట్గానే చేసేదాన్నండి. అక్కడ కొంచెం మాకు బ్యాక్ యార్డ్లో బెండకాయలు, చిక్కుడుకాయలు కూడా వచ్చాయి అన్నమాట. అప్పుడు ఇలా రకరకాలు చేసేదాన్ని అన్నమాట. వీటిని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న వాటన్నిటినండి పక్కకు పెట్టేసుకుందాం మనం. ఈ లోపల చిక్కుడుకాయలు కూడా ఉడికిపోతాయి కదా. అంతే, అయిపోయినాయండి. ఈ పొడిలో నేను తాలింపు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అవి కూడా బాగా వేగిపోతాయి ఈ పొడిలో. ఇందులో ముందుగా నేను ఉడికించి పక్కకు పెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలు, అవి వేస్తున్నానండి. వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోద్దండి, ఎందుకంటే అవి బాయిల్డ్ కదా. ఇందులో కూడా వీటికి సరిపడా సాల్ట్, కారం మళ్ళీ 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం వేసేసి కలుపుకుంటున్నాను. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా స్టఫ్డ్, అవి కూడా
మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ బెండకాయలను కూడా కొంచెం నెమ్మదిగా దానిలో కలిపేసుకొని పైన మనం చేసాం కదా ఆ పొడి, మిగిలిన పొడి కూడా వేసేసి కలిపేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఈ టేస్ట్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఉంటానండి. బాయ్. మీ కపిల.